హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా తెలిసిన నిమ్మకాయ పులిహోరని కాస్త కొత్తగా చూపించబోతున్నాను. చిన్నప్పుడు ట్రైన్ జర్నీ చేయాలి అంటే మా అమ్మమ్మ గారు ఈ పులిహోర బాక్స్తో రెడీ అయిపోయేవారు. ఆ రోజులు నిజంగా చాలా అమేజింగ్ ఉండేవి. ఈ పులిహోర కూడా అంతే అమేజింగ్ ఉంటుంది. ఇక లేట్ లేకుండా సబ్స్క్రైబ్ చేసేసి వీడియో చూసేయండి. ముందుగా ఒక మిక్సర్ జార్లో 2 పచ్చిమిర్చి, కాసిని అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త వేగాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, కావాలనుకుంటే కాస్త జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వారు స్కిప్ చేసుకోవచ్చు. అందులోనే కాస్త పచ్చి కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఇవి కాస్త వేగాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకొని వేపుకోవాలి. ఇక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేయడం బెస్ట్, లేదంటే పులిహోర కాస్త చేదుగా అనిపిస్తుంది అన్నమాట. ఫైనల్గా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని అలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిని మనం ఆల్రెడీ చల్లారబెట్టిన రైస్లో వేసి వెంటనే కలపకుండా రైస్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత కలుపుకోండి. పుల్లగా కారంగా చాలా యమ్మీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేసేయండి.